నీ స్నేహితుడు అంటే భార్యే, నీ స్నేహితుడు అంటే భర్తే. అతిలోక రహస్యాలు ఏమైనా ఉంటే అక్కడే చెప్పాలి, బయట అరుగు మీద కూర్చొని మాట్లాడద్దు. ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు కూడా భార్యకి చెప్పుకోగలవండి. ఆవిడ అర్థం చేసుకుంటుంది. భర్త బలాన్ని కాదమ్మా, బలహీనతని కూడా అర్థం చేసుకోవడమే భార్య లక్షణం. భర్తేనా అంతే. భార్య కిందకి వంగుని ఏదైనా ఒక వస్తువు తీయలేదు అంటే అక్కడ భర్త ఉంటే వెంటనే నువ్వు ఎందుకు వంగుతున్నావు అని దగ్గరికి వచ్చి ఆయన తీసి ఇవ్వాలండి. అప్పుడు ఆ భార్య జీవితాంతం రుణపడి ఉంటుందండి. అనుమానం వల్ల స్త్రీలు ఆశించే ప్రేమ అదే. చిన్న ఉపకారం, చిన్నది. అప్పుడు ఆయన ఏదైనా కాస్త నేను చూస్తా పని, నేను ఇప్పుడు ఎందుకంత వంగి ఊడుస్తావు, రేపు చూసుకోవచ్చు, ఓ పూట పని మనిషి రాకపోతే వెంటనే చేసి ఇవ్వాలా అని మాట్లాడేమనుకోండి, వెంటనే మా ఆయన బంగారు కొండ, అసలు నన్ను ఏ పని చేయనివ్వరు అని అన్ని ఆవిడే చేస్తుంది. ఈ మాట అండి, మాట సాయం. మనమే చూపురు పట్టుకోగల, మనమే ఊడక్కల. అసలు ఆ మాటకి పొంగిపోతారు, అల్ప సంతోషం. ఈ మాట ఈ మగాడు అనకపోగా ఆవిడ ఊడుస్తూ ఉంటే తప్పుతుంది ఏడు మన పని మనం చేసుకోవడం అని కామెంటే కాకుండా మా అమ్మ లంకంత ఇల్లు ఊడిచేది, మండిపోతుంది ఈ పెళ్ళానికి. అమ్మ చచ్చిపోయింది, ఎక్కడికో పోయింది అది.